ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైతే నాయకులు జైలుకి వెళ్ళొస్తారో వాళ్ళకి ప్రజల్లో ఒక ప్రజాదరణ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్రజల్లో సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి జైలుకి పోయి వచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు జైలుకి పోయి వచ్చే మరోసారి ఆయన ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒకసారి కాదు 2-3 సార్లు ఆయన జైలుకి పోవడం జరిగింది. జైలుకి పోయి వచ్చిన తర్వాత ఒకవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర, మరోవైపు బట్టి విక్రమార్క పాదయాత్ర. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం అని అంటారు. చాలామంది నాయకులు ఎవరి తరహాలో ఎవరి స్టైల్లో వాళ్ళు పాదయాత్రలు చేసినారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డిని అధిష్టాన ముఖ్యమంత్రిగా నియమించింది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ కొద్ది రోజులు న్యూట్రల్గా ఉంది, సైలెంట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా పుంజుకుందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పుంజుకుందని చెప్పుకోవాలి. కేటీఆర్ ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తూ అంటున్నాడు. కేసీఆర్ అనుమతితో పాదయాత్ర చేస్తే ఇక్కడ ఏంటంటే పాదయాత్ర చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకటి పాదయాత్ర ఒకటి ఇంపార్టెంట్ అయితే జైలుకి వెళ్ళడం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ లాగా ఒక అర్హత లాగా అయిపోయింది. సో జైలు పక్క పెట్టేస్తే ఈ పాదయాత్ర చేయడం వల్ల ఏమవుతుంది, నేరుగా మొత్తం కూడా ఇప్పుడు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తిరిగినప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రహదారిలో చాలామంది ఆయా నియోజకవర్గానికి, ఆ మండలానికి, ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా అరే కేటీఆర్ వస్తున్నాడు, అరే రేవంత్ రెడ్డి వస్తున్నాడు, కేసీఆర్ వస్తున్నాడు అనే ఉద్దేశంతో రావడం. నేరుగా ఈ నాయకుడు ఎగ్జాంపుల్ కేటీఆర్నే పెట్టుకోండి. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేస్తూ అంటున్నాడు. కేటీఆర్ నేరుగా ప్రజల్ని కలిసి అక్కడ మామూలుగా ఇక్కడ అర్బన్ కాకుండా రూరల్ ప్రాంతాల్లో కులాల వారీగా ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఇప్పుడు చాకలి మంగలి కులాలకు సంబంధించి మున్నూరు కాపు ముదిరాజులు ఈ సంఘాలు అన్ని కుల సంఘాలకు సంబంధించిన నాయకులు వెల్కమ్ చెప్తూ ఉంటారు. వాళ్ళని కలిసినప్పుడు కేటీఆర్ ఒక లాంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, అంత పెద్ద నాయకులు వీళ్ళే కదా బిగ్ ఫిగర్స్ ఇప్పుడు తెలంగాణకి. వీళ్ళు కనుక అక్కడున్న నాయకులతో ప్రజలతో మమేకమై వాళ్ళతో నేరుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఓట్ అనేది కేటీఆర్ వెళ్ళి నేరుగా అక్కడ ప్రజల్ని కలిస్తే ప్రజల మైండ్ ఫిక్స్ అయిపోతారు. ఓట్ అనేది మనం బీఆర్ఎస్కి వేయాలి, కారు గుర్తుకే ఓట్ వేయాలి. అప్పుడు ఫిక్స్ అయిన ఓటర్ ఖచ్చితంగా ఎన్నికల నాటికి ఎన్ని జరిగినా, ఎన్ని జిమ్మిక్కులు మ్యాజిక్లు జరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ కారుకే గుద్దుతాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి గతంలో పాదయాత్ర కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా విపరీతంగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేయడం జరిగింది. చాలామంది ప్రజల్ని కలుసుకుంటూ అప్పుడు వాళ్ళందరూ మైండ్లో ఫిక్స్ అయినారు ఖచ్చితంగా జగన్కి వేయాలి, ఫ్యాన్ గుర్తుకేయాలని వేసినారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత మళ్ళీ కూటమి వచ్చింది అనుకోండి రీసెంట్గా. ఇప్పుడు ఇక్కడ కూడా కేటీఆర్ ఏమంటున్నాడు, కేటీఆర్ నేరుగా నేను ప్రజల్లోకి వెళ్తా, పాదయాత్ర చేస్తా అంటున్నాడు. పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కష్టాలు అనేవి దినదినం ఉంటాయి. మన లైఫ్లో కూడా ఎన్ని కష్టాలు ఉన్నా మనం కష్టం ఈరోజు మన కష్టాన్ని మనం తీర్చుకున్నా నెక్స్ట్ డే ఇంకో కష్టం వస్తుంది, ఇంకో సమస్య వస్తుంది. సో పొద్దున్న లేచినప్పటి నుంచే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేటివి ఎన్ని పూర్తయినా కొత్త సమస్య అనేది పుడుతూనే ఉంటుంది. ఆర్థికంగా మానసికంగా డిఫరెంట్. సో ముఖ్యంగా ఆర్థిక సమస్యలను ప్రజలందరూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా ఆర్థికంగా ముందుకు రాణించాలనే ఒక ఆలోచన ఉండదు. సో సమస్యలు రాగానే అప్పులు కాగానే వాళ్ళు సూసైడ్ ఒకటే, ఆత్మహత్య ఒకటే దారిగా వాళ్ళు భావిస్తారు. సో కేటీఆర్ లాంటి ఒక పెద్ద నాయకుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో నేరుగా మాట్లాడినప్పుడు ప్రజల మైండ్ సెట్ ఫిక్స్ అయిపోతుంది. సో రేవంత్ రెడ్డి ఉండగా ముఖ్యమంత్రి ఒక ఛాన్స్ ఇచ్చినాం, సరే ఒక ఛాన్స్ ఇద్దాం కేటీఆర్ కానీ. నిజంగా బీఆర్ఎస్లో చూస్తుంటే కేటీఆర్ మనం చూసినాం. తీన్మార్ మల్లన్న కేటీఆర్ని కలిసినప్పుడు అక్కడ హరీష్ రావు కూడా ఉండి పక్కన. తీన్మార్ మల్లన్న వెళ్ళి కేటీఆర్ని హరీష్ రావుని ఇద్దరిని ఒకేసారి కలిసిండు. కానీ పేపర్లో మీడియాలో ఏమొచ్చింది, కేటీఆర్తో తీన్మార్ మల్లన్న భేటీ, పక్కన హరీష్ రావు కదా, హరీష్ రావు డమ్మీయేనా? మీడియా కూడా హరీష్ రావుని డమ్మీ చేస్తుంది. మనం కూడా కేసీఆర్ బర్త్డే సందర్భంగా అక్కడ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరున్నారు, కానీ చీఫ్ గెస్ట్ మాత్రం కేటీఆర్. అంటే మొత్తంగా చూసుకుంటూ పోతుంటే పాలిటిక్స్లో అంటే ముఖ్యంగా బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందో కేటీఆర్ ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే అనేది క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. సో కేసీఆర్ అనుమతితో త్వరలో పాదయాత్ర. పోయింది అధికారం మాత్రమే, ప్రజల అభిమానం కాదు. తెలుగువారి సత్తా చాటిన నేతల్లో ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్. ఎన్టీఆర్ పేరు అయితే బాగా వాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, అసెంబ్లీలో కానీ బయట కానీ. ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ అని చెప్పేసి కేటీఆర్ అంటుండ్రు. ఆయన మోకాలెత్తు లేనోలో అవాకులు చెవాకులు పెలుస్తున్నారు. రేవంత్ పై ఇగ సైతం వాళ్ళని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ అనుమతితో త్వరలో పాదయాత్ర చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గురువారం ఆయన సూర్యాపేటలో పర్యటించారు. ఓకే, సూర్యాపేటలో పర్యటించినందుకు ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ అంటుండే. ఎందుకంటే సూర్యాపేట మొత్తం కూడా బార్డర్ కదా, ఆంధ్ర తెలంగాణ బార్డర్. అక్కడంతా కూడా బార్డర్లో మొత్తం ఎవరుంటారు, బార్డర్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎన్టీఆర్
పేరు వాడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు కలిసి ఆ జిల్లాకు చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడారు. తెలుగు రాజకీయాలకు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నదని, తెలుగువారి సత్తా చాటిన నేతల్లో ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ అని చెప్పారు. మళ్ళీ వైఎస్ఆర్ ఎట్టిపోతాడు? ఆయన ఆనవాళ్ళు చరిత్రను ఎవరు చెరిపినా చేయలేరని, కేసీఆర్ మోకాలెత్తు లేనోళ్ళు సైతం అమాకులు చవాకులు పెలుస్తున్నారని అన్నారు. ఆయన లేకుండా అసలు తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. ఇదైతే కరెక్టే. ఆనాడు అందరినీ తిట్టి నేడు దొంగ ఏడుపులు. ఆనాడు అందరినీ తిట్టిన సీఎం రేవంత్ రెడ్డి నన్ను మాటలు అన్నారు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి 15 నెలల్లో గడిచినా కూడా హామీలు ఇవ్వలేదంటాడు కేటీఆర్. గడిచినా 15 నెలలు అవుతున్నా అతిగతి లేదన్నారు. అసెంబ్లీలో బట్టి బ్యాగ్ను చూడగానే సీఎంకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయని, 40 సార్లు ఢిల్లీకి వెళ్లి బ్యాగులు మోసారని ఆరోపించారు. ఇక రైతులకు రుణమాఫీ కావడం లేదని, కానీ రాహుల్ గాంధీ ఖాతాలు మాత్రం నిండుతాయని ఎద్దేవా చేశారు. పైన బడాబాయ్, ఇక్కడ చోటాబాయ్. బడాబాయ్ ఎవరు, చోటాబాయ్ ఎవరు అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, మోదీ అంటారు. అక్కడ కుస్తీ, ఇక్కడ దోస్తీ. కాంగ్రెస్ బీజేపీలపై కేటీఆర్ విమర్శ. రేవంత్ అరాచకాలను రాహుల్కు కనిపించడం లేదా అంటూ ట్వీట్. సో నిజంగా ఇక్కడ కేటీఆర్ని ట్విట్టర్ టిల్లు అంటారు, ఎందుకంటే ఆయన చాలా ట్విట్టర్లో యాక్టివ్ ఉంటారు. జాతీయ స్థాయిలో ఆగర్భ శత్రువులు, తెలంగాణలో మంచి మిత్రులు అంటూ కాంగ్రెస్ బీజేపీలను ఉద్దేశించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురుకంటించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్ ఉత్సవాల సన్నాహక కార్యక్రమాల సందర్భంగా జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ట్వీట్ చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై ఎక్కుపాతం మోపుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి రాదు అని ఫైర్ అయ్యారు. అధికారం కోసం అశోక్ నగర్ గడప తొక్కారని, అధికారం తగ్గిన తర్వాత నిరుద్యోగుల గొంతు నొక్కారని కేటీఆర్ మండిపడ్డారు. సో మొత్తానికి కేటీఆర్ టార్గెట్ కూడా పనిచేస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లో, అంటే మళ్ళీ కూడా వచ్చే ఎన్నికల నాటికి పాదయాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా ఫోకస్ అనేది కేటీఆర్ పైన ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కేటీఆర్ అయితే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది.